తెలిసిన వ్యక్తి. ఇప్పుడు రామానాయుడు ఉన్నాడు. తమ్ముళ్ళు, ఇప్పుడైనా సరే ఆయన దగ్గర డబ్బులున్నాయా? మనసుంది, మంచితనం ఉంది. మీకు కష్టం వస్తే సంకలో ఒక బ్యాగ్ పెట్టుకొని వస్తువులు పెట్టుకొని మిమ్మల్ని ఆదుకునే మనస్తత్వం ఉన్న నాయకుడు. కరోనాలో చూశారు కదా, నాకే ఆశ్చర్యం వేసింది. ఇంట్లో నుంచి బయట రావడానికి సాహసం చేయని రోజుల్లో రామానాయుడు సైకిల్ వేసుకొని వస్తువులు పెట్టుకొని ఇంటింటికి వచ్చి మీకు సేవ అందించాడంటే ఇలాంటి నాయకుడు దొరుకుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఈగ మారిగా వాలేస్తాడు అక్కడ పోయి. అవునా కాదా? పాలకొల్లు మిత్రుడు తెలుగుదేశం పార్టీ సేనాని, సేవకుడు. రాజకీయాల్లో ఈ కలియుగంలో ఇలాంటి నాయకులు ఉంటారని కూడా మీరు ఆలోచించాలి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అంటాడు, అంతకుడు పక్కన పెట్టుకొని ప్రజలకు తెలుసు బాబాయిని ఎవరు హత్య చేశారో అంటాడు. అది కలియుగం. మంచి వాళ్ళు అక్కడ చెడు వ్యక్తి, ఇక్కడ మంచికి మారు పేరు, మంచికి ఒక ఉదాహరణ. అదే నిమ్మల రామానాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండో వ్యక్తి శ్రీనివాసవర్మ గారు. రాజకీయ పార్టీలో పనిచేశారు, సిన్సియర్ గా పనిచేశారు. ఒక కార్యకర్తను వాళ్ళ పార్టీ గుర్తించి ఎంపీగా ఇచ్చారు. అది ఆయన సేవాభావం. ఇప్పుడు నేను అడుగుతున్నా, మేము ఇక్కడ 3 పార్టీలు జట్టు కట్టాం. మా కోసరం కాదు, రాష్ట్రం కోసం, మీకోసం. ఈ విషయాలు కూడా మీరందరూ అర్థం చేసుకోవాలి. జనసేనాని